తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని వాహనదారులకు డిసెంబర్ 25 నుంచి ఏదైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో వాటిని రాయితీల ప్రకారం కట్టుకునేందుకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించింది. ద్విచక్ర వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు, అదేవిధంగా కార్లు, ఇతర వాహనాలకు కూడా సబ్సిడీలు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సబ్సిడీలు అంటే దీన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారు, ఎంతమంది వాహనదారులు మొత్తం పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకున్నారనే విషయాన్ని మనతో పాటు ట్రాఫిక్ సిఐ డానియల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే డిసెంబర్ 25 లోపు ప్రభుత్వం ఎంతమంది అంటే ఈ పెండింగ్ చలాన్స్ ఎన్ని ఉండే, ఇప్పటివరకు ఎన్ని క్లియర్ అయినాయి సార్? రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది డిసెంబర్ 26 నుంచి ఈ వాహనాలపై ఉన్నటువంటి ఈ చలాన్ పైన భారీగా రాయితీ ప్రకటించింది. 2 వీలర్స్ పైన 80%, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్, హెవీ మోటార్ వెహికల్స్ పైన 60%, ఆర్టీసీ బస్సులపైన 90% రాయితీ ప్రకటించింది. గత ఏడాది 25 ప్రకటించక ముందు వరకు మన నల్గొండ జిల్లాలో 1,73,676 పెండింగ్ ఛానల్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున ఈ యొక్క 9-10 రోజులలో విస్తృతంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన ట్రాఫిక్ కూడళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా, మైక్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాహనదారుడికి ఈ యొక్క రాయితీలపైన విస్తృతంగా అవగాహన కల్పించాము. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్జీ కాలేజ్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి వారి వాహనాల యొక్క నంబర్ను ఎంటర్ చేసుకొని ఏమన్నా పెండింగ్ ఉన్నాయో తెలుసుకొని అక్కడే కూడా చెల్లించే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు మన నల్గొండ జిల్లాలో ఈ రాయితీ ప్రకటించినప్పటి నుంచి 30,106 పెండింగ్ ఛానల్స్ క్లియర్ అయినాయి. ఇంకా 70,000 పెండింగ్ ఛానల్స్ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రేపు చివరి రోజు కాబట్టి ప్రతి వాహనదారుడు మీ సేవా సెంటర్లో కానీ, అదేవిధంగా స్వచ్ఛందంగా పేటీఎం ద్వారా కూడా చెల్లించుకోవచ్చు, లేదా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా కూడా అక్కడికి స్వచ్ఛందంగా వచ్చి చెల్లించుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ స్పెషల్గా కౌంటర్స్ ఏర్పాటు చేశారు మన దగ్గర? ఈ గత 2 రోజుల నుంచి ప్రధానంగా మా 2 రోజుల క్రితము క్లాక్ టవర్లోను, ఈరోజు ఎన్జీ కాలేజ్ సెంటర్లో ఏర్పాటు చేయడం. ప్రధానంగా ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. రేపు కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తాము. అది ముందుగానే ప్రతి ప్రధాన కూడల్లో మైక్లో అనౌన్స్ చేస్తున్నాము. ఎక్కడ కౌంటర్ ఏర్పాటు చేశామని ప్రతి వాహనదారుడికి మీడియా వాట్సాప్ ద్వారాను, అదేవిధంగా మీడియా ద్వారాను కూడా తెలియజేస్తున్నాము. ప్రతి వాహనదారు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెల్లించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి రేపు ఒక్కరోజే గడువున్న నేపథ్యంలో ఇంకేమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం? అది దానిపైన మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆదేశాలు అందలేదు. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వము పెండింగ్ ఉన్న చలాన్స్ ఎంతవరకు రికవర్ అయినాయి దాన్ని బట్టి ఉన్నతాధికారులు యొక్క అంశం పైన నిర్ణయం తీసుకొని తదుపరి పొడింపు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాహనదారులకు కల్పించిన ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున యూటిలైజ్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ చలాన్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా 70,000 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటికి కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకమైన కౌంటర్లు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు వాటన్నిటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇది ట్రాఫిక్ చలాన్స్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.